ఈ ఎన్నికల తర్వాత నాకైతే దేశానికి సంబంధించి భయం పెరిగింది. ఎందుకంటే క్రమంగా ఒక పోలరైజేషన్ జరుగుతుంది, ఇక్కడేమో డివిజన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్, కాశ్మీర్, అస్సాం, మణిపూర్, పంజాబ్, తమిళనాడు, కేరళ ఈ 7 రాష్ట్రాల్లో కూడా ఒకటి ముస్లింల్లో ఒక అభద్రతాభావం సృష్టించడానికి కారణం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల మాటలు, లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది చేసుకొస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇవి రెండూ కలిపి వాళ్ళలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించినాయి. అందుకనినే పార్టీలకు అతీతంగా ఎక్కడ ఇండీ కూటమి ఉంటే వాళ్ళకి వేసేశారు. అది మమత, సమత, జనత ఇట్లా ఏది లెక్కేసుకోలేదు. ఏ పార్టీ అయినా సరే ఐఎన్డీఐ భాగస్వామి పక్షం అంటే వేసేశారు. సరే, అది రాజకీయంగా తప్పని నేను అనను. వాళ్ళల్లో అభద్రతాభావం కల్పించిన వాళ్ళకి తప్పు. ఇప్పుడు వాళ్ళకి భద్రతాభావం కల్పించగలుగుతారా లేదా అన్నటువంటి చూడాలి. అది పక్కన పెడితే ఇది